హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నారు ఫాల్ సీలింగ్ డిజైన్ వర్క్ అనమాట. డిజైన్ మీరు చూస్తున్నారు. ఈ రూమ్ చాలా చిన్న రూమ్. ఇది మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. కాబట్టి చిన్న ప్లేస్లో మనకి ఒక చిన్న డిజైన్ వస్తుంది. కాబట్టి మేము ఏం చేస్తామంటే సెంటర్ పాయింట్ ముందు తీసుకుంటున్నాము. సెంటర్ పాయింట్ తీసుకున్న తర్వాత డిజైన్ చేస్తాము. ఈ విధంగా మనం మెజర్మెంట్లు కొట్టుకొని లైన్లు కొట్టుకోవాలి. తర్వాత డిజైన్ తగ్గట్టుగా మరి మీరు ముందు ఇంట్రడక్షన్లో మీరు చూశారు, ఆ టైప్ డిజైన్ అనమాట. స్క్వేర్ టైప్ వస్తుంది. కాబట్టి ఆ డిజైన్కి మనం ఎలా లైన్లు కొట్టుకోవాలి అన్నది మీరు మార్కింగ్ వేసుకోవాలన్నది మీరు చూడండి. ఇది డబల్ లైన్ వస్తుంది. ఈ విధంగా మనం లైన్లు కొట్టుకున్న తర్వాత ఛానల్స్ బిగించాలి. మరి ప్రతి వీడియో మీరు చూస్తున్నారు, ఆ టైపే మళ్ళీ మనం ఆ ఛానల్స్ అనేది బిగించుకోవాలన్నమాట. ఇన్ని లైన్లు అనుకుంటున్నారా? మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా మీరు చూడండి. అదిగో ఆ విధంగా మనం ఛానల్స్ బిగించుకోవాలి ఫ్రెండ్స్. డబల్ లైన్ వస్తుంది అనమాట. చాలా డిజైన్లకి సెంటర్ మాత్రమే పెట్టి ఒకేసారి సీట్లు పెడతాం, కానీ ఇది అలాగ అవ్వదు. సెంటర్లో గ్యాప్ రావాలి కాబట్టి, గ్యాపు రూప్ లైట్లు ఇవన్నీ రావాలి కాబట్టి మరి డబల్ లైన్ వస్తుంది. ఇలాంటప్పుడే మనకి ఛానల్ కానీ షీట్లు కానీ ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అంటే ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి అది మీరు గమనించగలరు. అది సింగిల్ అనుకో కొద్దిగా మనకి ఛానల్ తగ్గితే ఆ సీట్లు కూడా మరి ఆ బార్డర్ మనకి 3 ఇంచులో 4 ఇంచులో పెడతాం కదా లోపల, అది మనకి తగ్గుద్ది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఛానల్స్ బిగించుకోవాలి. ఎల్ పట్టి అనమాట అది. ఈ విధంగా అయిన తర్వాత మరి బార్డర్ సైడ్ మేము ఇది 3.5 ఇంచీలు వస్తుంది అనమాట. అటు సైడు రౌండ్ బార్డర్ వచ్చేదాన్ని బట్టే ఆ హైట్లోనే పెట్టాలి. కాబట్టి మనం అది బేస్ చేసుకొని మనం అది కట్ చేసుకోవాలి. అలాగే ఈ డిజైన్ సింపుల్ డిజైన్, అలాగే చిన్న డిజైను. అయితే ఇందులో ఏంటంటే స్పెషల్ ఆ లైట్లు మీరు చూస్తున్నారు కదా, ఆ లైట్లు 4 వైపులా వస్తుంది. మీరు ప్రతిసారి మీరు డిజైన్ బయట ఓపెన్ ప్లేస్లో ఆ లైట్లు పెడుతుంటాం. మరి ఈ వీడియోలో లేదా ఈ డిజైన్ అయితే ఆ డిజైన్ స్క్వేర్ టైప్ ఉన్న ఆ డిజైన్లోనే మరి లైట్లు సెట్ చేయాలన్నారు ఓనరు. కాబట్టి ఆ ప్లేస్లోనే మరి లైట్లు వస్తాయి అన్నమాట. అది దీనికి ఉన్న ఈ డిజైన్కి స్పెషల్ అంటే మరీ స్పెషల్ ఏం కాదు, లైట్లు అక్కడ కూడా పెట్టవచ్చు అని మీకు తెలుస్తుంది అనమాట. అది మరేం లేదు. కాబట్టి ఈ విధంగా మనం బార్డర్లు వేసుకున్న తర్వాత మరి కింద యథావిధిగా మరి సీట్లు పెట్టి మనం చేసుకోవాలి. చాలా సింపుల్ డిజైన్, కాకపోతే ఆ కొలతలు కరెక్ట్గా ఉండాలా. ఏంటంటే ఎంత డిస్టెన్స్ పెట్టాలా అది 1 ఫీట్ పెట్టేమన్నమాట లోపల. టోటల్ ఇది 16 ఇంచీలు వస్తుంది. 4, 4 ఆ లోపల
మ్యాక్సిమం 10 ఇంచీలు ఇలాగా 16-18 ఇంచీలు మొత్తం టోటల్ పెట్టేమిది. ఆ లైన్లు అలాగా మనం లైన్లు కొడితే ఆ రేంజ్లో ఛానల్ ఉంది అని మనకి తెలియడానికని అలా కొట్టుకోవాలన్నమాట. లేకపోతే దొరకవు, ఛానల్ దొరకకపోతే మళ్ళీ మనం ఇబ్బంది పడాలన్నమాట, వర్క్ లేట్ అవుద్ది. అందుకనే అలా మార్కింగ్ వేసుకుంటే ఆ మార్కింగ్ వేసిన ప్లేస్లో లేదా లైన్ కొట్టిన ప్లేస్లో అక్కడ ఛానల్ ఉంది అని మనం గమనించి వేసుకోవచ్చు అనమాట. అందుకనే అలా కొట్టుకున్నాం. అదిగోండి లైట్ల కొరకు ఆ వైర్లు ఆల్రెడీగా లోపల దోపాం. అదిగోండి యువతల ఆల్రెడీగా అలా ఏమంటారు వైర్లు దించడం అయింది. తర్వాత మీరు ఇంట్రడక్షన్లో చూసారు, మీరు హోల్స్ పెడతాం అనమాట లైట్ల కొరకు. సైడ్ మళ్ళీ రూప్ లైట్ వస్తుంది, లోపల వస్తుంది, బయట వస్తుంది. చిన్న ప్లేస్లో ఒక డిజైన్ అనమాట, సింపుల్ డిజైన్. కాబట్టి లైట్లు బోర్డర్లు లేకపోతే ఆ డిజైన్ దగ్గర కూడా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. అంటే చాలామంది చిన్న ప్లేస్లో అవ్వదు అని కొందరు చెప్పొచ్చు. అంటే సీలింగ్ చేయడం అవ్వదు, లేకపోతే డిజైన్ చేయడం అవ్వదు అని చాలామంది అంటారు. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. అది మన ఆలోచన బట్టే ఉంటుంది ఎలా సెర్చ్ చేయాలి ఏమిటన్నది. యాక్చువల్గా అతను చూపించిన డిజైన్ అయితే సెంటర్లో మళ్ళీ రావాలి డిజైను. ఇప్పుడు ఆ ఫ్యాన్ రాడ్ ఉంది కదా, అక్కడ డిజైన్ రావాలి యాక్చువల్గా. కానీ ప్లేస్ని బట్టి అడ్జస్ట్మెంట్ అనమాట ఇది. అప్పటికి అడ్జస్ట్మెంట్ చేసామన్నమాట. కాబట్టి ఇంతే చేయడం అయింది. ఆయన చాలా పెద్ద డిజైన్ చూపించాడు. కాకపోతే ఈ ప్లేస్కి తగ్గట్టుగా మనం సెర్చ్ చేసుకోవాలి. ఆ విధంగా మేము సెర్చ్ చేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది. ఈ యొక్క చిన్న ప్లేస్లో ఈ డిజైన్ మీకు ఎలా లేదా ఏమనిపించింది, ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే మరి ఒక లైక్ కొడతారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.